నమస్తే, నా పేరు గిద్దలూరి మనోజ్ కుమార్, భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు సోమవారం గ్రీవెన్స్ లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో. ఎందుకంటే దీనికి గల కారణం ఏంటంటే గూడూరులో ఫ్లైఓవర్ నిర్మాణం అనేది ఆగిపోయింది. దీనివల్ల గూడూరు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ కష్టాలు అయితే చెప్పలేని వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎందుకంటే 2 టౌన్ 1 టౌన్కి వెళ్లాలంటే ఒక అండర్ బ్రిడ్జ్ కాడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడ ట్రాఫిక్ కష్టాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు అదేవిధంగా రూట్లు మార్చారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ ఎక్కువైపోయి. కనీసం ఇది 2003లో అప్పుడున్నటువంటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు శంకుస్థాపన చేస్తే కొంతవరకు నిర్మాణం చేసి ఆపేశారనమాట. మేము ప్రభుత్వాలను నిందించట్లేదు. దయచేసి గూడూరు ప్రజల కోసం, గూడూరు అభివృద్ధి కోసం అయినా కానీ ఆ యొక్క ఫ్లైఓవర్ ని పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. ముఖ్యంగా సబ్ కలెక్టర్ గారిని కూడా కోరాము. దీనికి ఎందుకు ఆగిపోయింది, వెంటనే దీన్ని నిర్మించండి. గూడూరు ప్రజలకి చాలా అభివృద్ధికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. అది 1 టౌన్ 2 టౌన్ కలుపుతుంది. సో ఇది దయచేసి ఈ యొక్క గూడూరు ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కృషి చేయాలని చెప్పి, అదేవిధంగా మేము ఒకటే కోరుతున్నాం, ఎమ్మెల్యే గారిని కూడా కొద్దిగా చొరవ తీసుకొని ఏదైతే ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కొంచెం వేగవంతంగా పూర్తి చేసి వెంటనే ప్రజలకి తోడ్పడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము తెలియజేస్తాము. ఏదైతే బీజేపీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేసి వెంటనే ఈ యొక్క నిర్మాణం కోసం కృషి చేస్తాము. అదేవిధంగా పూర్తయితే ప్రజలకి నిజంగా గూడూరు డెవలప్ అవడానికి 100% ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా పంబలేరు కాడ ఏదైతే బ్రిడ్జ్ వరకు పూర్తయి ఈ కొంతవరకు కూడా ఆగిపోయింది, అది కూడా పూర్తి చేస్తామని చెప్పి మా రాష్ట్ర మంత్రి, రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ గారు చెప్పారు. సో అది కూడా త్వరగా పూర్తి చేసి గూడూరు ప్రజలకి తోడ్పడి గూడూరు అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని చెప్పి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క గూడూరు ప్రజలు కూడా ఆశ ఏంటంటే గూడూరు ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కావాలని. సో అది వెంటనే పూర్తయితే చాలా సంతోషంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కూడా తోడ్పడాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం.